హలో హాయ్. పొయ్యి వెలిగిస్తున్నాను. కీమా కూర కీమా ఫ్రై చేస్తున్నాను. కీమా ఫ్రై చేస్తాను. పొయ్యి వెలిగించాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని మిల్ మేకర్తో కీమా చూడండి, వేడి నీటితో ఉడకబెట్టేసుకొని మిక్సీ చేసుకుంటే కీమాలా వస్తుంది. ఇలాగా కీమా అనమాట. ఇలాగా మిల్ మేకరు ఇది పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఒక ఉల్లిపాయ చాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసే విధానం: ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలండి. నూనె కాగింది. పచ్చిమిర్చి వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుని కొంచెం వాడుతుంది. ఇవి వేగేటప్పుడు ఏం చేయాలంటే, ఇవి వేగుతున్నాయి కదండి, ఈ ఉల్లిపాయ బాగా వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవి జీడిపప్పు అవన్నీ వేగిన తర్వాత బాగా వేగాలి. మనం కీమా మిక్సీ చేసుకున్నాం కదండి, పసుపు దీంట్లో వేసుకోవాలి. పసుపు, గరం మసాలా, కారం, స్పైసీగా కావాలంటే స్పైసీ, లేదన్నా చూడండి. పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే తీయలేము. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకుంటే చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి, ఫ్రై కదా, కీమా ఫ్రై. కొంచెం వేగనీ కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది, 2 స్పూన్లు వేసాను.
చూడండి జీడిపప్పు వేగిపోయింది. జీడిపప్పులు వేగిపోయి కొంచెం చిన్న బ్రౌన్ కలర్ వచ్చింది చాలండి. ఎక్కువ వస్తే మరి చేదు వస్తుంది. ఇప్పుడు వేసుకోవాలి. ఇవి కలిపాం కదండి, కలిపింది వేసుకొని బాగా తిప్పుకోవాలి. మూత పెట్టు. తిప్పుకుంటానే ఉండాలి, ఎందుకంటే దీంట్లో వాటర్ వేయమండి, ఫ్రై కాబట్టి చాలా అస్తమాటికి తిప్పుకుంటూ నీట్గా మంచిగా ఏగేలా చేసుకొని దింపేస్తాం. కరివేపాకు, కొత్తిమీర, కానీ మంచి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. మిల్ మేకర్ ప్రోటీన్ ఉంటుంది, ఇవి ఉంటాయి. డైటింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా తింటారు, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ నేను ఎలాగా వేసానో అలాగే వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ అయిపోతుంది. చూద్దామండి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. చూడండి రెడీ అయిపోయింది. మిల్ మేకర్తో కీమా జీడిపప్పు ఫ్రై. మీరు కూడా తయారు చేసి
వండుకుని తిని ఎలా ఉన్నదో రెసిపీ కామెంట్లో చెప్పండి. ఓకే ఓకే బాయ్.